నమో గురుభ్యః. మనము మన గురువుగారు వ్యాసుల వారు మనకు భారతంలో ఇచ్చిన ఉపదేశాన్ని అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. అరణ్య పర్వలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన అర్జునుడు వాళ్ళ అన్నగారు ధర్మరాజు, "వెళ్ళు అర్జునా, ఇంద్రలోకానికి వెళ్ళు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళు. ఎక్కడ ఆగకు. ఇంద్రుడు కనిపించిన దాకా వెళ్ళు. ఆయన దగ్గర దివ్యమైన అస్త్రాలు ఎన్నో ఉన్నాయి. మొత్తం దేవతల అస్త్రాలన్నీ అక్కడే ఉన్నాయి. నువ్వు వాటిని సాధించుకుని రా" అని పంపించాడు. ఈయన బయలుదేరి వెళ్ళాడు. నిజంగా ఇంద్రుణ్ణి చేరాడు. అక్కడి దాకా వెళ్ళేసరికి ఇంద్రుడన్నాడు, "నువ్వు ఆ ధనుస్సు వదిలిపెట్టో, ఆ బాణాలు వదిలిపెట్టో, ఆ కత్తి వదిలిపెట్టో" అని చెప్పాడు. "నేను చెయ్యను" అన్నాడు మన అర్జునుడు. "సరే అయితే నీ ఇష్టము. నెక్స్ట్ ఆప్షన్, నువ్వు శివుణ్ణి పట్టుకో. ఆయన కనిపించిన తర్వాత అప్పుడు నేను నీకు నువ్వు కావాలన్న అస్త్రాలు ఇస్తాను" అని చెప్పాడు. సరే, నో ప్రాబ్లమ్. అట్లనే యాజ్ లాంగ్ యాజ్ నేను నా ధనుస్సును, నా బాణాలను, నా కత్తిని వదిలిపెట్టకుండా ఉన్నంత వరకు ఏదైనా చేస్తాను. చేయడమే కదా, నో ప్రాబ్లమ్ అనుకున్నాడు. ఇంక కూర్చొని తపించాడు. ఆ తపస్సుకు శివుడు కిరాత వేషంలో వచ్చి ఈయనతో కలవబోతూ ఉన్న సమయంలో అక్కడ ఒక మూకం కనిపించింది. దాన్ని ఇద్దరు కలిసి బాణాలేసి కొట్టారు. అది చచ్చింది. కానీ ఇంకప్పుడు అర్జునుడు, మన కిరాతుడు శివుడు ఇద్దరు దొమ్మికి దిగారు. అర్జునుడు ముందు బాణాలు వేశాడు. అవన్నీ శివుడిలో లయమయ్యాయి. ఈసారి ధనుస్సే తీసుకుని వెళ్ళి ఆ బాణాలన్నీ అయిపోయేసరికి ఖాళీ, అమ్ముల పొదలు 2 ఖాళీ అయ్యేసరి అక్షయ తూణీరాలు పాపం. కానీ ఖాళీ అయ్యాయి. దాంతో ఆ ధనుస్సే తీసుకుని వెళ్ళి కొట్టాడు. ఆ ధనుస్సు కూడా మాయమైపోయింది. సరే, ఇంకా ఆయన ఊరుకుంటాడేంటి? కత్తి తీశాడు. కత్తి వేసి కొట్టాడు. అది కూడా మాయమైపోయింది. ఇంక సరే ఊరుకోలేదాయన. ఇంక రాళ్ళు, రప్పలు, బండలు, చెట్లు ఏవి దొరికితే వాటితోటి కొట్టాడు. ఇంక అవి కూడా మాయమయ్యేసరికి ఇంక ఇట్టా కాదని దొమ్మికి దిగాడు యాక్చువల్‌గా. బాడీ టు బాడీ. బాడీ టు బాడీ. ముష్టి యుద్ధానికి దిగాడు. ఇంకిద్దరు గుద్దుకున్నారు. బాగానే కొట్టుకున్నారు, చరుచుకున్నారు. చట చట అని శబ్దాలన్నీ వచ్చాయి భయంకరంగా, సుఘోరంగా అని చెప్పారు మన గురువుగారు. ఇంక ఎట్లా అంటే, మన కిరాతుడు బలంగా అద్దిమి పట్టుకున్నాడు. మన అర్జునుడిని గట్టిగా నలిపేశాడు. ఎంతగా నలిపేశాడంటే, మన అర్జునుడికి కళ్ళు తిరిగాయి. ఆయన సొమ్మసిల్లి సమ్మూఢుడై పడిపోయాడు. ఇంకప్పుడు మన భవుడు చాలా ప్రీతి చెందాడు అన్న చోట మనము ఆపాము. ఇంకిక్కడ కథ మళ్ళీ మొదలుపెట్టే కన్నా ముందు జరిగిందేంటో ఆగి ఆలోచన చేసుకుందాము. మనము జ్ఞాన మార్గంలో ఉన్నాము. విచారణ అత్యవసరము. ఏదైనా సరే విచారించకుండా ముందుకు వెళ్ళడము మనకు మనం చేసుకునే అపకారము. కాబట్టి మళ్ళీ కొంచెం ఆలోచన చేద్దాం. జరిగిందేంటో చూద్దాం. మన ఇంద్రుడేం చెప్పాడు? కత్తి వదిలిపెట్టు, ధనుస్సు వదిలిపెట్టు, బాణాలు వదిలిపెట్టు అని చెప్పాడు. ఏమా 3? బాణాలేమి, బాణతూణీరాలేమి. ఆ అక్షయమైన బాణతూణీరాలు 2 అమ్ముల పొదులు, ఒకటి కర్మేంద్రియాలు, ఒకటి జ్ఞానేంద్రియాలు. వాటిలో నుంచి అక్షయంగా అంతు లేకుండా ప్రత్యయాలన్నీ బయటికొస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసే కర్మలు అవన్నీ కూడా అంతు లేకుండా బయటకొచ్చే బాణాలు. వాటిని వదిలిపెట్టమంటే వదిలిపెట్టను అని చెప్పాడు. అంటే దేహాన్ని వదిలిపెట్టనని చెప్పాడాయన మన అర్జునుడు. దేహాన్ని, అందులో ఇంద్రియాల్ని. సరే, దేహేంద్రియాలు పోతే పోయాయి, ధనస్సు వదిలిపెట్టు అని చెప్పాడాయన. మనసు వదిలిపెట్టమంటే మనసును కూడా వదిలిపెట్టనని చెప్పాడు. పోనీ ఆ కత్తెందుకు, దాన్ని వదిలిపెట్టని చెప్పాడు. కత్తి అంటే బుద్ధి. దాన్ని కూడా వదిలిపెట్టడన్నాడు. ఇప్పుడు మన అర్జునుడు దేహేంద్రియ, మనోబుద్ధుల్లో ఏది ఒక్కటి కూడా వదిలిపెట్టను. అట్లనే అన్నీ పెట్టుకొని కూర్చుంటాను. కర్మలు చేస్తానని చెప్పాడు. సరే నీ ఇష్టం. సరే నీ ఇష్టం కానీ కర్మలు చేస్తే చేసావు. నీకు వైరాగ్యం లేకుండా ఉన్నది, జ్ఞానం లేకుండా ఉన్నది.
జ్ఞాన వైరాగ్యాలు లేకుండా కర్మలు చేస్తే నశించిపోతావు. కాబట్టి ఏం చెయ్యంటే, అవే దేహేంద్రియ మనోబుద్ధులను బెట్టుకుని, జ్ఞాన వైరాగ్యాలతోటి కర్మలు చెయ్యాలి అంటే నీకు శివం కావాలి. కాబట్టి శివాన్నైనా సాధించు కనీసము అని ఆయన మార్గం చూపించాడు. ఇంకీయన పోయి శివం కోసం ప్రయత్నం చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? పినాకపాణి అయి ప్రత్యక్షమయ్యాడు. పినాకము అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం మనం. పాతిరక్షతీతి అని ఏదైతే కాపాడుతుందో జ్ఞానము దాన్ని ధరించి కాబట్టి జ్ఞానము. కాక ఆయన వైరాగ్యంతో ఉన్నాడు. ఎందుకు శివము అన్నీ ఉపశమిస్తే దాని పేరు వైరాగ్యము. జ్ఞాన వైరాగ్యాల రూపంగా ఆయనలో శివము అంకురించింది. లోపల నుంచి మన అర్జునుడికి. అది బయట సాక్షాత్కరించినట్టు చూపిస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. ఇప్పుడు దీంతో పెనుగులాట మొదలుపెట్టాడు. ఆ లోపల కలిగిన జ్ఞాన వైరాగ్యాలతో ఈయన కర్మల్ని పెట్టుకుని గొడవ పెట్టుకుంటున్నాడు. కర్మలతోటే శివుణ్ణి సాధించడానికి ప్రయత్నం చేశాడు. కర్మలతోటే శివాన్ని సాధించడానికి ట్రై చేశాడు. అప్పుడేం జరిగింది? ముందు ఆ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాల్లో నుంచి వస్తున్న బాణాలన్నీ ఉన్నాయి గదా! ప్రత్యయాలు. అవన్నీ ముందు కర్మలు. ఆ ప్రవృత్తులన్నీ గూడా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ ప్రవృత్తులంటే కర్మలన్నీ గూడా జ్ఞానం దగ్గరకొచ్చి మాయమైపోతాయి. ఉండవు మరి. అందులో లయమవుతాయి. సరే పోతే పోయాయి అవన్నీ. తర్వాతేం చేశాడు? మన అర్జునుడు మనసుని తీసుకెళ్ళి ఆ జ్ఞానాన్ని సాధించడానికి ట్రై చేశాడు. మనసుతోటే జ్ఞానాన్ని పట్టుకుందాం అనుకున్నాడు. మనసుతోటే జ్ఞానాన్ని సాధించాలని ట్రై చేస్తే మనసు కూడా మాయమైపోయింది అందులోనే. జ్ఞానంలోనే. ఇంక తర్వాత బుద్ధి తీసుకొచ్చాడు. ప్రాపంచికమైన జ్ఞానంతో కూడి ఉన్న బుద్ధి ఏదున్నదో దాన్ని తీసుకొనొచ్చి దాంతో ప్రయత్నం చేద్దాము. శివాన్ని పట్టుకుందాం, శివాన్ని సాధిద్దాం అనుకున్నాడు. జ్ఞానాన్ని సాధించాలనుకున్నాడు. అది కూడా అక్కడే మాయమైపోయింది. ఇంక దాంతో ఏది దొరికితే అదే. ఎట్లా పడితే అట్లా. ఏ ఆలోచన అని లేదు. ఏమీ లేదు. ప్రతి దాంతో గొడవ పెట్టుకున్నాడు. అన్నీ మాయం. ప్రతి కర్మ, ప్రతి ఉపాసన, ప్రతి యాగము, వ్రతము ఏది దొరికితే అది అన్నిటితో ట్రై చేశాడు. ఏది జ్ఞానాన్ని పట్టుకోలేకపోయింది. జ్ఞానం దగ్గరికెళ్ళి అన్ని కర్మలు నశించేసరికి, సరే ఇంక దేహం ఒక్కటి మిగిలింది. దాంతోటే ఏది కర్మ, కర్మస్వరూపంగా ఉన్న దాంతోటే వెళ్ళి యుద్ధం చేయడానికి పెట్టుకున్నాడు జ్ఞానంతో. అప్పుడేం జరిగింది? మొత్తమే పూర్తిగా ప్రాణం పోయిందాకా అర్జునుడు ఇంతకెవరు? అర్జునుడు అన్న ఈ రూపం ఏదున్నదో, దాని స్వరూపాన్ని, దాని తత్వాన్ని విచారణ చేద్దాము. అర్జునమని మనకు భారతంలో చెప్తూ ఉన్నది దేని గురించో చూద్దాము. అర్జునమంటే 10 వాయువులుగా ఉన్న తత్వము. అందుకనే అర్జునుడికి 10 నామాలుంటాయి. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయో, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ అని ఇవన్నీ ఒక్కొక్కటి నేను ఎప్పుడైనా మళ్ళీ సమయం ఉన్నప్పుడు భారతం అయిపోయేలోగా ప్రతిదీ ఈ దశ వాయువుల్లో ఒక్కొక్క లక్షణంగా కూడి ఉన్నది అని నేను కంపారిటివ్ అనాలిసిస్ దాన్ని వ్యుత్పత్తి పరంగా ఎక్స్‌ప్లనేషన్స్ అవన్నీ ఎప్పుడైనా చెప్తాను. భారతం ఇంకా చాలా దూరం ఉన్నది ఈలోగా. కానీ ఒక్కటి ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే విషయం మనకు అర్థం గావాలి కాబట్టి. ఈ దశ వాయువుల్లో చివరగా ఉన్న దాని పేరు ధనంజయము. ధనంజయం అన్న వాయువేదున్నదో ఇంకది లాస్ట్. అట్లానే అర్జునుడికున్న 10 పేర్లలో చివరి పేరు ధనంజయము. ధనంజయము అన్న వాయువు ఏం చేస్తుందంటే ప్రాణవాయువుల్లో 10వ వాయువు. ప్రాణాపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కృకర, కూర్మ అని ఇంకేవో ఉంటాయి. ఇప్పుడు ఈ వాయువులన్నీ గూడా ఒక్కొక్కటి వెళ్ళిపోతాయి. దేహం పడిపోతూ ఉన్న సమయంలో ముందు ప్రాణవాయువు దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి వెళ్ళిపోయిన తర్వాత గూడా శరీరంలో నుంచి మొత్తం అన్నీ పోయిన తర్వాత గూడా ఫైనల్‌గా ఇంకా ఆ శవాన్ని అంటిపెట్టుకుని ఉండేది ధనంజయము. ఒకవేళ ఆ ధనంజయం కూడా వదిలేసి పోయింది అంటే ఇంక మళ్ళీ ఆ దేహము జీవించేది లేదు. అయిపోయిందింక. అది ఆఖరు. ఇప్పుడు ఇక్కడేమైందంటే మన అర్జునుడిది లాస్ట్ కొస ఊపిరి మిగిలిందిక్కడ. అంతవరకు తీసుకొనొచ్చి చివ్వరికి కొస ఊపిరితో ఇంక సొమ్మసిల్లి పడిపోతే అప్పుడు వదిలిపెట్టేసింది జ్ఞానం. ఎందుకంటే
ఆ దేహం కావాలి. పూర్తిగా దేహం నశిస్తే ఇంకా ఈ సాధకుడికి పూర్తి జ్ఞానం కలగలేదు. ఆత్మజ్ఞానం కలగలేదు. కర్మలు చేసుకోవడానికి దేహం కావాలి. జ్ఞానం కలక్క ముందే దేహాన్ని వదిలిపెడితే మరణం గాబట్టి మళ్ళీ జన్మొస్తుంది. ఇంక ఈలోగా మళ్ళీ సాధన మొదలుపెట్టాలి. కాబట్టి ఆ దేహాన్ని పూర్తిగా పోనీయకుండా ధనంజయాన్ని వదిలిపెడితే ఇంక అక్కడి నుంచి మిగిలిన వాయువులన్నీ వెనక్కి రావాల్సొచ్చింది. అంతవరకు చేసి, అంతవరకు చేసి జ్ఞానము పూర్తిగా ప్రాణవాయువులను గూడా నిగ్రహించి ఇంక లాస్ట్‌గా ప్రాణం పోతున్న సమయంలో ఆ దేహాన్ని నిలబెట్టింది. ఎందుకు అంటే దేహంతో కర్మలు చేయవలసి ఉన్నదింకా. దేహంతో ఇంకా జరగవలసిన కర్మలున్నాయి. ఇంకా జ్ఞానం పూర్తిగా కలగలేదు. కర్మలు ఇంకా తొలగలేదు. ఆ సాధకుడు ఇంకా కర్మాధికారంతోటే ఉన్నాడు కాబట్టి అంత దూరం తీసుకొచ్చి అక్కడికి ఆపింది. మన జ్ఞానము. ఇంకా అక్కడి నుంచి తర్వాత ఏం జరిగిందో చూద్దాము. చిన్న విషయం గాదు ఇక్కడ మన వ్యాసుల వారు మనకు చెప్తున్నది మామూలు విషయం గాదు. కిరాతార్జునీయం అసలు తత్వంతో నిండి ఉన్న అత్యవసరమైన ఘట్టం మనము తాత్వికంగా దాన్ని విచారణ చేసి అర్థం చేసుకొని తీరవలసిందే. లేకపోతే అసలు ఈ స్టెప్స్ మనం మిస్ అవుతాము. సరే, ఆ విధంగా పూర్తిగా సొమ్మసిల్లి పడిపోయిన తర్వాత ఇంకప్పుడు ప్రీతి చెంది మొత్తమే అంతటి వశంలోకి, జ్ఞాన వశంలోకి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ గూడా ప్రాణాలతో సహా వచ్చేసిన తర్వాత, మొత్తము జ్ఞానేంద్రియ మనోబుద్ధి ప్రాణాలన్నీ గూడా జ్ఞానం వశంలోకొచ్చేసిన తర్వాత అప్పుడు వదిలిపెట్టి, ఇంకా అప్పుడు మళ్ళీ కథగా కొంత చెప్తాను. అవసరమైనప్పుడు తత్వంగా చెప్తాను. కానీ అవసరం గూడా లేదు. నేను చెప్తూ ఉంటేనే కథగా మీరు అందులో నుంచి తత్వాన్ని పట్టుకోగలరు. అంత సులువు మన కిరాతార్జునీయము. మన భగవంతుడు ఏమంటూ ఉన్నారు అంటే, ఇందులో అర్జునుడు ఎందుకు మనము దశవాయువులతో ఉన్న తత్వం అని చెప్పుకున్నామంటే, వాయువులెక్కడి నుంచొచ్చాయి? ఆకాశం నుంచి. కాబట్టి ఆకాశము, ఆకాశంలో ఉన్న గాలి 2 వేరు గాదు. 2 ఒక్కటే. అనంత వాయువులని పిలుస్తారు. అనంతమైన ఆకాశం, అనంతమైన వాయువులు 2 ఒక్కటే. కదలకుండా ఉంటే జ్ఞాన స్వరూపం ఆకాశము. కాశం అంటే ప్రకాశము. కదిలితే గాలి కర్మస్వరూపము. 2 ఒకటే. కదలకుండా ఉంటే అదే ఆకాశము. కదిలితే అదే వాయువు. ఇప్పుడు కదలకుండా ఉన్న తత్వం ఏదున్నదో, అదే ఆత్మతత్వం కదిలి కర్మలు చేస్తూ నరుడై వస్తుంది. దాని గురించి చూపించడం కోసమే ఇక్కడ మనకు ఈ విధంగా 10 పేర్లతో మళ్ళీ ఎక్కడైనా కన్‌ఫ్యూజన్ ఉంటుందేమో అని ధనంజయము అని పేరు మార్చకుండా, మిగిలిన 9 పేర్లు మార్చినా సరే, పదోది పేరు మార్చకుండా అట్లనే ఉంచి మనకంత హ్యూజ్, హెవీ, ఇంపార్టెంట్ క్లూ గూడా ఇచ్చారక్కడ. ఇప్పుడు మన భగవంతుడు మన అర్జునుడితో ఏమంటున్నాడంటే, "భో భో ఫల్గుణ తుష్టః అస్మి కర్మణ అప్రతిమేన తే శౌర్యేణ అనేన ధృత్యా చ క్షత్రియః నాస్తి తే సమః." ఓహో! ఫల్గుణ తే నీ యొక్క అప్రతిమమైన సాటిలేని కర్మలతో తుష్టః అస్మి నేను ఎంతో సంతోషించాను. శౌర్యంలో గాని, అనేనా ఇదిగో నువ్వు చూపించిన ఈ పరాక్రమము, నీ ధృతి వీటిలో తే సమః నీకు సమానమైన క్షత్రియుడు ఇంక నాస్తి. నువ్వింకా క్షాత్ర మార్గంలో ఉన్నావు, కర్మ మార్గంలో ఉన్నావు, నువ్వింకా కర్మాధికారివి. నిన్ను మించిన కర్మాధికారి లేడు. నీకు సమానమైన కర్మనిష్టలో ఉన్నవాడు లేడు. నువ్వు క్షత్రియుడివి అని చెప్పాడు. ఒకవేళ ఇంతకు ముందు ఇంద్రుడు కనిపించి ఆ ధనస్సు వదిలిపెట్టు, బాణాలు వదిలిపెట్టు, కత్తి వదిలిపెట్టు అనగానే టపా, టపా, టపా ఒకవేళ అర్జునుడు ధనుస్సును, ఆ బాణాలను, బాణతూణీరాలను, కత్తిని వదిలిపెట్టేసుంటే ఆయన ఇంకా క్షత్రియుడెందుకవుతాడు? బ్రాహ్మడవుతాడు. బ్రహ్మనిష్టతో, జ్ఞానంతో ఉంటాడు. కానీ చేయలేదాయన. కర్మనిష్టలో ఉన్నాడు. దేహేంద్రియాల్ని వదిలే ప్రశ్న లేదన్నాడు గాబట్టి, కర్మల్లో ఉన్నాడు గాబట్టి క్షత్రియుడై ఉన్నాడు. క్షాత్ర మార్గంలో ఉన్నాడు. మనకు రెండే 2 నిష్టలు. ఒకటి బ్రహ్మనిష్ట, ఒకటి క్షాత్రనిష్ట. ఒకటి బ్రహ్మ మార్గము, ఒకటి క్షాత్ర మార్గము, ఒకటి జ్ఞాన మార్గము, ఒకటి కర్మ మార్గము. కర్మ మార్గంలో ఉన్నాడు. కర్మ మార్గంలో ఇంక నీకు సమానమైన వాడు లేడు అని చెప్పాడు. సమం తేజశ్చ వీర్యంచ మమ అద్య తవ చ అనగా ప్రీతః తే అహం మహాబాహో పశ్య మాం పురుషర్షభ. ఓ అనగా
అఘములు అంటే పాపాలు. ఇంక పాపాలు లేవు మొత్తం నశించేయి. ఎందుకు నశించాయి? ఇది చాలా ముఖ్యమైన విషయం. పాపాలు ఎందుకు నశించాయంటే, మన బలి మన అర్జునుడు గూడా మహాబలంగా జిష్ణువు ఆ కిరాతుడిని ఉరస్సుతో వక్షస్థలంతో గట్టిగా పట్టుకుని పిసకడానికి ప్రయత్నం చేశాడు. రుద్దుతున్నాడు. మన కిరాతుడు గూడా ఏమీ ఊరుకోలేదు. మహాబలంగా మన పాండవుడిని, అర్జునుడిని పట్టుకుని ఇంగ గట్టిగా ఆయన గూడా పెనుగులాడుతున్నాడు. ఇంక వాళ్ళిద్దరు అట్లా తయోహో భుజ వినిస్పేషాత్ ఒకళ్ళ భుజాలు ఒకళ్ళ వక్షస్థలాలు ఉరస్సులు బెట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు సంఘర్షణ బాగా మధించేసరికి ఏమైంది అగ్నిమర్దనంలాగా, అరణిమథనంలాగా మన అమృత బిందు ఉపనిషత్తులో చెప్పినట్టు నీకు కొంచెం జ్ఞానం కలిగితే తెచ్చుకో దాన్ని. అది తెచ్చి పెట్టుకుని నువ్వు కర్మలు అన్న అరణిని మధించావంటే ఏం జరుగుతుంది నీకు? విజ్ఞానం అన్న అగ్ని పుడుతుంది. అది దాన్నే దహిస్తుంది అని చెప్పారు గదా! అట్లానే మన భగవద్గీతలో గూడా ఇప్పుడు అరణ్య పర్వలో ఉన్నాము. కొన్ని పర్వాల తర్వాత మనకు భగవద్గీత ఒస్తుంది. ఇదే భారతంలో. అందులో గూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని ఉంటుంది. కాబట్టి కర్మలు అన్న పాపాలు, పతన కారణాలన్నీ నశించాయి. అందుకని ఇప్పుడేమైంది? దాంతో అంగార ధూమవాన్ పావకః ఆ గాత్రంలో అంటే ఆ అరణి నుంచి అరణి మర్దనం చేస్తూ ఉంటే ఇంక అందులో నుంచి పొగతో, నిప్పు కణికలతో ఉన్న అగ్ని భగ్గున రగిలింది అందులో నుంచని జెప్పారు గదా! దాంతో ఏమవుతుంది వెంటనే అంతటి అగ్ని కలిగితే? ఆ జ్ఞానాగ్ని వల్ల జ్ఞానంతో పోయి రుద్దితే ఏం కలుగుతుంది? జ్ఞానాగ్ని కలుగుతుంది. జ్ఞానాగ్ని వల్ల ఏమైంది? ఈయనలో పాపం నశించింది. దాంతో అనఘా అయ్యాడాయన. అనఘుడయ్యాడు. అందుకని ఓ అనగా తవ తేజస్, తవ వీర్యము ఇప్పుడు మమ సమం నాకు సమానంగా ఉన్నాయి. నాకు సమానంగా ఉన్నాయి. దేనికి ఇదే ప్రాబ్లమ్. ఇది మన ప్రాబ్లమ్. నీ తేజస్సు, నీ వీర్యము నాకు సమానంగా ఉన్నాయి అని ఎవరు చెప్తున్నారు? శివుడు చెప్తున్నాడంటే జ్ఞానము. ఎవరికి? శాస్త్ర మార్గంలో, కర్మ మార్గంలో ఉన్న అర్జునుడికి. అంటే ఇప్పుడు మన సాధకుల్లో జ్ఞానము కూడా బాగా పైకొచ్చింది. ఇంతకుముందు బాగా ఉద్ధతితో ఉన్న కర్మ కొంచెం కిందికి దిగింది. దాంతో కర్మ, జ్ఞానం 2 ఈక్వల్‌గున్నాయి. ఇది సరిపోదు మనకు. కర్మలు పూర్తిగా నశించాలి. జ్ఞానం మాత్రమే మిగిలాలి. అది ఆత్మస్థితి. ఇంకా అక్కడికి రాలేదు. మనం ఓన్లీ అరణ్య పర్వంలో ఉన్నాము. ఇంకా బోలెడు జ్ఞానార్జన చేయవలసి ఉన్నది. అరణ్య పర్వం నిండా మనకు ధర్మాలే ఉంటాయి. అటు ప్రాపంచికమైన, లౌకికమైన ధర్మాలు, ఇటు ఆధ్యాత్మికమైన ధర్మాలు ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది సాధకుడు. చాలా దూరం వెళ్ళవలసి ఉంది. అంతఃశత్రువులని ఎంతో నిగ్రహించవలసి ఉన్నది, సంహరించవలసి ఉంది. చాలా దూరం వెళ్ళవలసి ఉంది. ఇప్పటికి మాత్రం కర్మ, జ్ఞానం ఈక్వల్‌గున్నాయి పాపము మన సాధకుడికి. ఇంతకుముందు కనీసం. ఇంతకుముందు కర్మలు బాగా పైకొచ్చి ఉన్నాయి. జ్ఞానము లోపించి అల్పంగా ఉండే. ఇప్పుడేం జరిగింది? జ్ఞానం గూడా పైకొచ్చింది గానీ, కర్మలు గూడా పూర్తిగా వదలలేదు. 2 ఈక్వల్‌గున్నాయని చెప్తున్నారు. సరే మంచిది. కనీసం సాధన చేయడానికి అవకాశం. నేను ఓ మహాబాహో ప్రీతః తే నీ పట్ల ప్రీతి చెందాను. కనీసం ఇంత దూరం వచ్చావు. మాం పశ్య ఓ పురుషర్షభ నన్ను చూడు అని చూపిస్తూ ఉన్నారు భగవంతుడు. వైశంపాయనుల వారు మనకది చెప్తున్నారు. తతః శివం మహాదేవం గిరిశం శూలపాణినం దదర్శ ఫల్గుణః తత్ర మహాతేజం మహాద్యుతిం. ఇక్కడ మాటి మాటికి ఫల్గుణః అని పిలుస్తున్నారు. ఇది గూడా మీరు కూర్చొని నెమ్మదిగా డీకోడ్ చేసుకోండి. బికాజ్ ఫల్గుణమే పేర్లెక్కువుంటాయి ఇక్కడ. ఎన్ని సార్లు చెప్పినా సరే మోస్ట్‌లీ ఫల్గుణః అనే ఉంటుంది. ఎందుకు అంటే ఫల్గుణం అంటే ఏదైతే ఫలతీతి అని దానివల్ల ఫలితం ఉంటుంది అని అర్థం. ఫలితాన్ని బయటికి తీసుకొస్తుంది అని అర్థం. ఈ ఏదైనా సరే బయటికి తీసుకొనొచ్చేదాన్ని మనం మళ్ళీ ప్రాణాది వాయువుల్లో కలిపి చూసుకుంటే రెండోదుంటుంది. అర్జున ఫల్గుణ అని ఇందులో చెప్పినట్టు ప్రాణ, అపాన అని ఉంటుంది. అపాన వాయువే బయటికి తెస్తూ ఉంటుందని అర్థం. కాబట్టి ఇక్కడ పాపము ఆయనలో ఏవైతే పాపాలున్నాయో అఘములు అవన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి గాబట్టి స్పెసిఫిక్‌గా బయటికి తోస్తూ ఉన్నావు వాటిని
అని అపానమని, ఫల్గుణమని పిలుస్తూ ఉన్నారు బహుశః. ఒక్కొక్క పేరు అర్జునుడి కోసం చెప్తూ ఉన్నవన్నీ డీకోడ్ చేస్తూ ఉంటే, ఎందుకు మన వ్యాసుల వారు ఏ ఏ సందర్భాల్లో ఆ పేర్లు వాడారు. ఇంక చాలా పేర్లున్నాయి. ఈ 10 పేర్లే గాకుండా చాలా పేర్లున్నాయి. పార్థ ఉన్నది, ఇంకేంటంటే పాండవ ఉన్నది అవన్నీ ఉన్నాయి. వాటన్నింటిని పక్కన పెట్టినా గూడా కనీసం ఈ 10 నామాలు ఎందుకు వాడుతున్నారో చూస్తే మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పేర్లలో పెట్టిస్తారు వ్యాసుల వారి విషయము. సరే ఇంతకి మనవాడేమంటున్నాడంటే, మన వైశంపాయనుల వారి గురువుగారు మనకేం చెప్తున్నారంటే, తతః ఇంకా మన ఫల్గుణుడు ఆ శివుణ్ణి దదర్శ చూసాడు. శివం కనిపించింది. ఆయన మనసు శాంతించింది ఇంతకి. కర్మల్లో ఉన్నా గూడా ఇప్పుడు ఉపరమించి ఉన్నది. అటువంటి మహాదేవుణ్ణి అంటే జ్ఞాన ప్రకాశం తెలుస్తూ ఉన్నది, కనిపిస్తూ ఉన్నది. గిరిశం అంటే గిరిసేతే ఇతి గిరిశం అనొచ్చు, గిరీశం అనొచ్చు. మనము శివుణ్ణి గిరిశం అని పిలవచ్చు, గిరీశం అని దీర్ఘం తీసి రికారానికి పిలవచ్చు. గిరీశం అని దీర్ఘం తీసినప్పుడు గిరికి ఈశ్వరుడై ఉన్నాడు అనర్థము. ఎప్పుడైతే గిరి శం అన్నప్పుడు గిరి సేతే ఇతి అని అందులో శయనించి ఉన్నాడు అని అర్థము. ఇక్కడ గిరి అంటే మళ్ళీ మనకు 2 అర్థాలు. గిరములు అంటే వాక్కులు అని అర్థం ఉన్నది. గిరము అంటే వాగ్రూపమైన ఈ దేహము. వీటిలో ఉన్నవాడు అని చెప్పినప్పుడు గిరిశం. వీటికి ఈశ్వరుడై ఉన్నవాడు అని చెప్పినప్పుడు గిరీశం. అటువంటి వాడు కనిపించాడు. వాక్కుల్లో ఉన్న అర్థం తెలుస్తూ ఉన్నది. శూలపాణి. శూలం అంటే శల్యతైతి అని వేగంగా వచ్చేది అని అర్థం. అటువంటి ఆశుగా వచ్చిన జ్ఞానం ఆయనలో తెలుస్తూ ఉన్నది ఇప్పుడు ఆ సాధకుడిలో. మహాజ్యోతులతో, మహా తేజస్సుతో కనిపిస్తూ ఉన్నది. ఆ పాపం ఆయనలో కలిగిన ఎందుకంటే జ్ఞానాన్ని అంత వృద్ధి చేసుకున్నాడు. జ్ఞానదేహాన్ని గూడా లోపల అంతగా వృద్ధి చేసుకున్నాడు. అది తెలుస్తున్నది ఆయనకి లోపల ఆయనలో కలుగుతున్న జ్ఞానము. ఆ సాధకుడికి. ఇంకా కానీ కర్మలున్నాయి. ఇప్పుడు చూద్దాము. సహ జానుభ్యాం మహీం గత్వా శిరసా ప్రణిపత్య చ ప్రసాదయామాస హరం పార్థః పరపురంజయః. ఇంక మోకాళ్ళ పైన నిల్చుని తల వంచి నమస్కరించి మన పార్థుడు పరపురంజయుడు. పురహరుడిని మన హరుడిని ప్రసాదయామాస ప్రసన్నుణ్ణి చేసుకుంటూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే అర్జునుడు మన శివుడితో చెప్తూ ఉన్న మాటలేమంటే కపర్ధిన్ సర్వభూతేశ భగనేత్ర నిపాతన వ్యతిక్రమం మే భగవన్ క్షంతుమర్హసి శంకరా భగవద్ దర్శనాకాంక్షి ప్రాప్తః అస్మి ఇమం మహాగిరిం దయితం తవ దేవేశ తాపసాలయం ఉత్తమం ప్రసాదయే త్వాం భగవన్ సర్వభూత నమస్కృత నమే స్యాత్ అపరాధః అయం మహాదేవ అతి సాహసాత్ కృతః మయా యత్ అజ్ఞానాత్ విమర్దః అయం త్వయా సహ శరణం సంప్రపన్నాయ తత్ క్షమస్వాద్య శంకర. ఓ కపర్దిన్ జటాజూటాన్ని ధరించినవాడా, సర్వభూతాలలో ఈశ్వరుడివై ఉన్నవాడా, భగనేత్ర నిపాతన భగుడి యొక్క నేత్రాన్ని పెళ్లగించినవాడా, భగవన్ ఓ భగవంతుడా, ఓ శంకరా, నేను చేసిన ఈ వ్యతిక్రమం నేను మర్యాదను అతిక్రమించి నేను చేసిన ఈ అపరాధాన్ని క్షంతుమర్హసి నువ్వు క్షమించవలసింది. క్షమించడం అంటే తట్టుకోవడం, సహించడం అని అర్థం. సహించు. నేను అపరాధం చేశాను, వ్యతిక్రమం చేశాను, ఉల్లంఘించాను. నువ్వు సహించు, క్షమించు. భగవద్ దర్శనాకాంక్షి భగవంతుణ్ణి దర్శించడం కోసమే ఇమం మహాగిరిం ఈ మహాపర్వతం దగ్గరికి ప్రాప్తోస్మి వచ్చాను. దేవేశ ఓ దేవతలకు ఈశ్వరుడై ఉన్నవాడా, ఉత్తమమైన ఈ మహాగిరి ఈ పర్వతము తాపసాలయం తాపసికులకు నిలయమై ఉన్నది. అది తవ దయితం నీకు ప్రియమై ఉన్నది. ఇక్కడికి నేను నిన్ను చూడ్డం కోసమే వచ్చాను. ప్రసాదయే త్వాం భగవన్ సర్వభూత నమస్కృత నమే స్యాత్ అపరాధః అయం మహాదేవ అతి సాహసాత్ కృతః మయ.
ఓ భగవంతుడా! సర్వభూతాల చేత నమస్కరింపబడేవాడా! త్వాం ప్రసాదయే నిన్ను నేను ప్రసన్నుడవవ్వు అని ప్రార్థిస్తున్నాను. నేను చేసిన ఈ అపరాధమేదున్నదో అయం అపరాధః మే నాది న స్యాత్ అది అపరాధం అవ్వకుండుగాక. ఓ మహాదేవా! అతి సాహసంతో ఏదైతే మయా కృతః నా చేత చెయ్యబడ్డదో ఈ అపరాధము. ఏదైతే అజ్ఞానం చేత ఈ మహా అపరాధం నా చేత చెయ్యబడ్డదో, నేను 2 కారణాలకు ఈ అపరాధం చేశాను భగవన్. ఒకటి అజ్ఞానంతో చేశాను. ఎప్పుడైనా సరే కర్మ అజ్ఞానంతోటే కూడి ఉంటుంది. దానికి వేరే మార్గం గూడా ఉండదు. పైగా అతి సాహసం ఉంటుంది. సాహసము అంటే సహసాభావము. అంటే తొందరపాటు అని అర్థము. సహస అంటే వెంటనే, వేగంగా, శీఘ్రంగా అని అర్థం. క్షిప్రం అవన్నిటికి ఒకటే అర్థం. సహస అంటే తొందరగా అని అర్థం. తొందరపాటుతనము అని అర్థము. అతి సాహసాత్ అంటే అతిగా తొందరపాటు ఎప్పుడు కర్మకే ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు ఆగి ఆలోచన చేస్తుంది. జ్ఞానం మాత్రమే ఎప్పుడైనా ఆగి విచారణ చేస్తుంది, ఆలోచిస్తుంది. కర్మ ఎప్పుడు తొందరపాటుతోటే ఉంటుంది. కాబట్టి తొందరపాటుతో, అజ్ఞానంతో నేను చేసిన ఈ అపరాధం అది అపరాధం కాకుండుగాక. ఎందుకు అంటే, నేను తెలిసో తెలియకో అజ్ఞానంతో, అతి సాహసంతో చేసిన ఈ అపరాధమేదున్నదో అందుకని త్వయా సహా నీతో పాటు అదిగో అది నా అపరాధము, విమర్ధము బాగా మర్ధించబడ్డది గురువుగారు. నువ్వేం చేశావంటే, నేను తొందరపాటుతనంతోటో, అజ్ఞానంతోటో, మూర్ఖత్వంతోటి ఇదిగో ఇట్లాంటి పని చేస్తే నువ్వేం చేసావో తెలుసా? నాతో గొడవ పెట్టుకున్నావు. దానివల్ల నాలోని ఈ అపరాధమేదున్నదో అది పూర్తిగా మర్దించబడ్డది. మొత్తం నలిపేశాం. దాంతో లేదింక. అందుకని అయం అపరాధః మే న స్యాత్ లేను గూడా లేదింక. శరణం సంప్రపన్నాయ నిన్ను ఆశ్రయించి, జ్ఞానాన్ని ఆశ్రయించి సమ్యక్‌గా ప్రకృష్టంగా అంటే దగ్గరికొచ్చాను. కంప్లీట్‌గా పూర్తిగా జ్ఞానం దగ్గరకొచ్చేసాను. అందుకని అద్య ఇప్పుడు ఓ శంకర అంటే సుఖము, శాంతి, మంగళము అనే అర్థాలున్నాయి. ఇంకా చాలా అర్థాలున్నాయి. ఆ సెమ్‌ను కలిగించేవాడా శంకర అద్య ఇప్పుడు దాన్ని నువ్వు అందుకని క్షమస్వ క్షమించు, సహించు. ఇంతకు ముందు జరిగిన దాన్ని నువ్వు సహించు. ఇప్పుడది లేదది నశించింది, మర్దించబడ్డది అని అర్జునుడు చెప్పాడు. ఇంక మన వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, తం ఉవాచ మహాతేజాః ప్రహస్య వృషభధ్వజః ప్రగృహ్య రుచిరం బాహుం క్షాంతమితి ఏవ ఫల్గుణం. మన మహాతేజోమూర్తి వృషభధ్వజుల వారు ధర్మధ్వజము, ధర్మమే చిహ్నం. ఏ ధర్మము? స్వధర్మం, ఆత్మధర్మమే చిహ్నమై ఉన్న ఆ మహాతేజోమూర్తి ప్రహస్య నవ్వి తమ్ మన ఫల్గుణుడితో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఏమన్నాడు మన శివుల వారు అంటే, మన అర్జునుడి యొక్క రుచిరం బాహుం ప్రకాశిస్తూ ఉన్న భుజాన్ని ప్రగృహ్య పుచ్చుకుని శాంతం ఇతి ఏవ క్షమించాను, సహించాను అని చెప్పాడు. కర్మల్ని సహిస్తాను అని జ్ఞానం ఒప్పుకుంటున్నది. ఎందుకంటే జ్ఞానం లేకుండా అసలు ఏమాత్రము వైరాగ్యం లేకుండా కర్మలు చేస్తే అవి ప్రపంచం వైపుకి దారి తీస్తాయి, జన్మలిస్తాయి. ఇంకా అందులో నుంచి బయటపడ్డం, ఈ అడవిలో నుంచి, భవాటవిలో నుంచి బయటపడ్డం కుదరదు. అయితే ఇది పూర్తిగా ఆత్మజ్ఞానం కూడా గాదు. జ్ఞానము ఉండి కర్మలు చేస్తే చిత్తశుద్ధికి మార్గం అవుతుంది కాబట్టి, జ్ఞానము సహించవలసొస్తుంది కర్మల్ని. వేరే మార్గం కూడా లేదు. సరే సహిస్తాను అని శివుల వారు అందుకని అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో ఇంకొక అందమైన మాట ఉన్నది. మిగిలినవన్నీ మనం చూస్తూనే ఉంటాం. శంకరం అంటే చూసుకున్నాము. అట్లానే
ఏదైతే వృద్ధి ఉంటుందో అది కపర్ధి. సర్వభూతాలకు ఈశ్వరమై ఉన్నది ఆత్మ మనకు తెలుసు కాక ఒక అందమైన మాట. భగనేత్ర నిపాతన. భగనేత్రాన్ని పెళ్లగించినవాడా. ఎందుకు అంటే అనగనగా ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, దక్షుడు యజ్ఞం చేస్తూ ఉన్నాడు. శివుడిని పిలవలేదు. ఇంక అప్పుడు రుద్రుడికి కోపమొచ్చింది. వెళ్ళి అక్కడ గుడ్ల బకించి చూస్తూ ఉన్న భగుడి యొక్క కనుగుడ్లను పెకిలించాడు. అదిగో కిసకిస నవ్వుతూ ఉన్నందుకు పలాని వాడి పళ్ళుడగొట్టాడు. ఇంకేంటో దక్షుడి మెడ విరగ్గొట్టాడు. దాన్ని అగ్నికుండంలో వేసి తల కాల్చాడని ఇవన్నీ మనకు కథగా చెప్తారు. అదంతా గూడా తత్వతః మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ ముఖ్యంగా అదంతా మనం లోతుగా చర్చించట్లేదు ఆ కథను. కానీ భగనేత్ర నిపాతనం అంటే భగుడు అని ఒకాయనున్నాడు దేవత. ఆయన కళ్ళతో చూస్తూ గూడా ఏమీ చేయలేదని జెప్పి కోపానికి కళ్ళు పెళ్లగించడము అని కథ బానే ఉంది గానీ, దాని తత్వార్థమేమి అంటే భగము అంటే ఏవైతే భోగాలు ఉన్నాయో, ఇంద్రియ భోగాలు. ఆ ఇంద్రియ భోగాల వైపుకు నడిపించే ఇంద్రియాలేవున్నాయో, నేత్రము అంటే నడిపించేదని అర్థం. విషయాల వైపుకి, భోగ్య వస్తువుల వైపుకి వెళ్ళిపోయేవి, మనసుని లాక్కుని తీసుకొని వెళ్ళిపోయేవేవి అంటే ఇంద్రియాలు. భగనేత్రం అంటే ఇంద్రియం. ఆ ఇంద్రియాలను పెకిలించేవాడా అని అర్థం. ఇంద్రియాల్ని తొలగించేవాడు. ఇంద్రియ అనుభవాల కోసం అటువైపుకు వెళ్ళిపోవడాన్ని నిగ్రహించేవాడా అని అర్థం దానికి భగనేత్ర నిపాతన అని. ఇందులో మనకు పినాకపాణి దగ్గర నుంచి ఏవేవైతే శంకరుడికి విశేషణాలుగా వాడుతూ ఉన్నారో నామాలను అవన్నీ మనం ఇట్లానే నెమ్మదిగా చూసుకుంటూ రావాలి. అప్పుడే తెలుస్తుంది అక్కడ చెప్తూ ఉన్నది ఏంటో అని. భగము అంటే భజ్యతే అని అనుభవింపబడేదని అర్థం. అటువైపుకి నడిపించేవి ఇంద్రియాలు. వాటిని నిపాతనము మొత్తం తీసి డ్రాప్ చేసేదేదున్నదో అది కేవలం జ్ఞానం. అది కేవలం కాబట్టి. సరే ఇంతకప్పుడేం జరిగిందంటే, సరే క్షమించాను అని చెప్పి మన భగవంతుడు ఇంకా ఏమన్నారు అంటే, "ఏతత్తవ గాండీవం తవ కరోచితం అర్జున, తూణౌ చాపి అక్షయౌ భూయః తవ పార్థ యథోచితౌ." అర్జునా ఏతత్ ఇదిగో పట్టు తవ గాండీవం నీ ధనస్సు మళ్ళీ నీ మనసును వెనక్కిస్తున్నాను పట్టు. తవ కరోచితం అది నీ కర్మలకు ఉచితము తగి ఉన్నది తీసుకో. తర్వాత అట్లానే అపి మరి అక్షయ్యౌ తూణెవు ఉత్త మనసుండి ఉపయోగం లేదు. మనసు దేన్ని బెట్టుకుని పని జేస్తుంది? ఇంద్రియాలు గావాలి. కాబట్టి అక్షయమైన బాణతూణీరాలు, అమ్ముల పొదలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు గూడా మళ్ళీ వెనక్కిస్తున్నాను పట్టు. భూయః మళ్ళీ పార్థ తవ యథా ఉచితౌ ఇవి నీకు తగి ఉన్నవి తీసుకో మళ్ళీ నువ్వు వాటిని వాడుకో. ప్రీతిమాన్ అస్మి వై పార్థ తవ సత్యపరాక్రమ గృహాణ వరం అస్మత్తః కాంక్షితం యత్ నరర్షభ అట్లానే మనసు ఇంద్రియాలిచ్చి ఊరుకోరు గదా! అదే సమయంలో బుద్ధిని గూడా బాణాలతో సహా మళ్ళీ వెనక్కు ఇచ్చేసి ఉండిండొచ్చు. ఇచ్చి ఇప్పుడు ఆయనేమంటున్నారంటే, "పార్థ ఓ సత్యపరాక్రమ ఇంతగా పరాక్రమించడానికి నువ్వు ఉద్యుక్తుడవవుతూ ఉన్నావో, నీ పరాక్రమం సత్యమవుగాక. ప్రీతిమానస్మి వై నేను చాలా ప్రీతి చెందాను. ఓ నరర్షభ యత్ కాంక్షితం ఏది నువ్వు కోరుకుంటున్నావో నీ కాంక్ష ఏదున్నదో దాన్ని వరంగా అస్మత్తః గృహాణ నా నుండి పుచ్చుకో. నీకు నేనొక వరం ఇస్తాను. ఏం కావాలో అడుగు తీసుకో అని ఆయన అన్నారు. న త్వయా సదృశః కశ్చిత్ పుమాన్ మర్త్యేషు మానద దివి వా విద్యతే క్షత్రం త్వత్ ప్రధానం అరిందమా. ఓ మానద దేహాధ్యాభిమానాలతో ఉన్నవాడా. మానద అన్నదానికి జనరల్‌గా అర్థము మానాన్ని ఇచ్చేవాడా అంటే మర్యాదనిచ్చేవాడా. మర్యాదల్లో ఉండేవాడా. నువ్వు మర్యాద పుచ్చుకుంటావు. నువ్వు మర్యాదనిస్తావు. మానము ద
ప్రదానం చేసేవాడా అని అర్థం. అంటే గౌరవించేవాడా అని అర్థము. ఇక్కడ మానద అంటే అదిగో అభిమానాలతో ఉన్నవాడా. కశ్చిత్ పుమాన్ మర్త్యేషు మనుషుల్లో ఏ పుమాన్ మనిషి అయినా సరే త్వయా సదృశః నా నీకు సమానమైన వాడు ఇంకొకడు లేడు. మనుషుల్లో నీకు సమానమైన వాడు ఇంకొకడు లేడు. అట్లానే దివివా దివిలో గూడా నీకు సమానమైన వాడు లేడు. ఇటు మరణ స్వభావంతో ఉండి కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళలో గూడా నీకు సమానమైన వాళ్ళు లేరు. జ్ఞానంతో కూడి ఉండి ప్రకాశిస్తున్న వాళ్ళలో గూడా నీకు సమానమైన వాళ్ళు లేరు. జ్ఞానంలో, కర్మలో 2 నీకు సమానమైన వాళ్ళు లేరు. క్షత్రము, క్షాత్ర ధర్మము త్వత్ ప్రధానం. నిన్ను ముందు పెట్టుకొని క్షాత్రం నడుస్తూ ఉంటుంది ఓ అరిందమ, శత్రుమర్దన అని ఆయన చెప్పారు. ఇంతకి వరం ఇస్తానన్నారు. అప్పుడు అర్జునుడేమన్నాడంటే, భగవన్ దదాసి చేత్ మహ్యం కామం ప్రీత్యా వృషధ్వజ కామయే దివ్యమస్త్రం తద్ఘోరం పాశుపతం ప్రభో యతః శూలసహస్రాణి గదాః చ ఉగ్రపదర్శనాః శరాः చ ఆశీవిషాకారాः సంభవంతి అనుమంత్రితాః. భగవన్ మహాదేవ శివ మహ్యం నాకు దదాసిచ్చేత్ వరప్రదానం చేస్తాను అంటే ఒకవేళ నువ్వివ్వాలనుకుంటే ఓ వృషధ్వజ ధర్మధ్వజ ప్రీతితో నా కోరికను నువ్వు తీరుస్తానంటే కావాలంటే ఒక కోరిక కోరుతాను. ప్రభో నీ దగ్గర పాశుపతం ఉన్నది గదా! ఆ ఘోరమైన, భయంకరమైన, దివ్యమైన పాశుపతమన్న అస్త్రాన్ని నేను కామయ్యే కోరుకుంటున్నాను. నాకు పాశుపత అస్త్రం కావాలి. పశుపతిని కావాలి. పాశాలకు బద్ధుడినై నేను పశువునై కర్మలు చేస్తూ ఉండడం కాదు. అయితే ఈ దేహేంద్రియ, మనోబుద్ధి ప్రాణాలన్నింటినీ కూడా పాశాలతో బంధించి నా వశంలో ఉంచుకుని కర్మలు చేసే విధంగా నేను ఆ పాశాలకు బద్ధమై కర్మలు చేస్తూ ఉన్న పశువుల్లాంటి ఇంద్రియాలన్నింటికీ కూడా పతినై ఉండాలి. నేను ఆ పాశాలకి మనసేంద్రియాలు మొదలైన వాటికి బద్ధుడినై వాటి పాశాలకు, గుణాలన్న పాశాలకు బద్ధుడినై నేను కర్మలు చేస్తూ ఉండడం గాదు అజ్ఞానంతో. కానీ నేను పశుపతినవ్వాలి. ఆ పశువులకు, పాశాలకు బద్ధమైన వాటికి నేను పతినవ్వాలి. అటువంటి దివ్యమైన, ఘోరమైన, భయంకరమైన అస్త్రం నీ దగ్గరున్నది గదా! నాకది గావాలి. అది ఉండి తీరాలి. లేకపోతే మాత్రం మళ్ళీ దేహేంద్రియ, మనోబుద్ధి ప్రాణాలన్నింటికి నేను వశుడినై, మళ్ళీ పరవశుడినై నేను వివశుడినై ఉండవలసి వస్తుంది కర్మలు చేస్తూ జన్మల్లో. యతః ఏ పాశుపతాస్త్రం నుంచైతే అనంతమైన, అంతులేని శూలాలు, గదలు ఉగ్రంగా కనిపించేవన్నీ గూడా ఆశీవిషాకారాః పాముల్లాగా బుసగొడుతూ ఉన్న, విషపూరితమైన పాముల్లాగా ఉన్న బాణాలు, ఇవన్నీ గూడా అనుమంత్రితాః నేను మంత్రించి వదలగానే సంభవంతి కలుగుతాయి గదా! అటువంటి పాశుపతాస్త్రం కావాలి నాకు అని ఆయన అడిగాడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారంటే, దదాని తే అస్త్రం దయితం అహం పాశుపతం మహత్ సమర్థః ధారణే మోక్షే సంహారే చ అపి పాండవ. తే నీకు అహం నేను దయితం అస్త్రం దదాని నాకు అత్యంత ప్రియమైన ఆ పాశుపతాస్త్రాన్ని నేను నీకు ఇస్తాను. అది మహత్కరమైన అస్త్రం. అది మహాస్త్రం. పాశుపతం అన్నది మహాస్త్రం. అది నాకు అత్యంత ప్రీతికరమైనది. నేను నీకిస్తాను. నేను అది ఆ అస్త్రాన్ని నీకిచ్చిన తర్వాత ఓ పాండవ, దాన్ని ధరించడానికి అంటే ఆ బాణాన్ని ఎక్కుపెట్టడానికి, అస్త్రాన్ని ఎక్కుపెట్టడానికి, మోక్షే వదలడానికి, సంహారే దాన్ని ఉపసంహరించడానికి అన్నింటికీ కూడా నీకు సమర్థత ఉంటుంది. నువ్వు సమర్థుడివవుతావు. అవధ్యః నామ నాస్తి అస్య త్రైలోక్యే సచరాచరే మనసా చక్షుషా వాచా ధనుషా చ నిపాత్యతే. ఇంకా ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే
చరాచర జగత్తు మొత్తం ముల్లోకాలన్నీ గూడా, ఆ ముల్లోకాల్లో ఉన్న ఏది గూడా సావును తప్పించుకోలేదు. ఈ మహాస్త్రాన్ని నువ్వు వదిలావంటే ముల్లోకాల్లో ప్రతిది వధ్యమే. అవధ్యమన్నది ఇంక దీనికి వధించబడనిది, దీనివల్ల నశించనిది అన్నది ఒక్కటి లేదు. ప్రతిది నశించిపోతుంది ఈ అస్త్రాన్ని వదిలావంటే. దీన్ని వదలడానికి నువ్వు ఎట్లానైనా వదలొచ్చు. ఈ పాశుపతమన్న మహాస్త్రాన్ని నువ్వు ఎట్లానైనా వదిలిపెట్టొచ్చు. నీ మనసుతో దాన్ని ప్రయోగించొచ్చు. నీ చక్షుష చూపులతో దాన్ని ప్రయోగించొచ్చు. నీ వాచ వాక్కులతో దాన్ని ప్రయోగించొచ్చు. నీ ధనుస్సుతో దాన్ని ప్రయోగించొచ్చు. అది ఏ విధంగానైనా నీ బాధ్యతే. ఇక్కడ మనసని ఆల్రెడీ చెప్పారు గాబట్టి, ఇక్కడ ధనుస్సు అంటే దేహము. నువ్వు దాన్ని నీ దేహంతో ప్రయోగించొచ్చు. నీ మాటలతో ప్రయోగించొచ్చు. ఇక్కడ చక్షుష అంటే కన్నులు, చూపులంటే జ్ఞానము. జ్ఞానంతో, బుద్ధితో ప్రయోగించొచ్చు. మనసుతో ప్రయోగించొచ్చు. ఈ పాశుపతమన్న మహాస్త్రాన్ని నువ్వు మనసుతో, బుద్ధితో, మాటలతో, దేహంతో ఎట్లనైనా ప్రయోగించొచ్చు. దీన్ని ప్రయోగిస్తే నాశం లేనిదన్నది ముల్లోకాల్లో ఏది ఉండదు అని ఆయన చెప్పారు. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, తచ్చుత్వా త్వరితః పార్థః శుచిర్భూత్వా సమాహితః ఉపసంగృహ్య విశ్వేశం అధీశ్వ ఇతి చ సహ అబ్రవీత్. తచ్చుత్వా అది విన్నాడు మన పార్థుడు. త్వరితః ఇంక గబగబా వెళ్ళి శుచిర్భూత్వా శుచి అయి సమాహితః మనస్సుని సమస్థితిలో నిలుపుకుని మళ్ళీ విశ్వేశ్వరుడి దగ్గరికి ఉపసంగ్రహ్య దగ్గరకొచ్చి కూర్చున్నాడు. మన విశ్వేశుడు మన శివుల వారు అధీశ్వ నేర్చుకో ఇతి అని అబ్రవీత్ అన్నారు. ఇంకా ఆయన ఆ బాణాన్ని ఎక్కుపెట్టడం, వదలడం, ఉపసంహరించడము అన్న అంగాలతో కూడిన ఆ అస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. తతః తు అధ్యాపయామాస సరహస్య నివర్తనం తద్ అస్త్రం పాండవ శ్రేష్టం మూర్తిమంతం ఇవ అంతకం. తతః ఇంకా మన శివుల వారు మన పాండవ శ్రేష్ఠుడికి ఆ అస్త్రాన్ని సరహస్యం దాని రహస్యాలతో సహా అనివర్తనం వెనక్కు తిరగడమన్నది లేని దాన్ని అధ్యాపయామాస ఆయన నేర్పించారు. ఉపతస్థే మహాత్మానం యథా త్ర్యక్షం ఉమాపతిం ప్రతిజగ్రాహ తచ్చాపి ప్రీతిమాన్ అర్జునః తదా. ఇంక మహా అస్త్రము అంతకుడిలాగా మూర్తిని ధరించి మూర్తిమంతమై సాకారంగా త్ర్యక్షుడు 3 కన్నులతో ఉన్నవాడు ఉమాపతి ఎవరున్నారో ఆ మహాత్ముడు ఆయన దగ్గర నిలబడ్డట్టే అంతే వినయంగా, వినమ్రంగా మన అర్జునుడి దగ్గరకొచ్చి నిలబడ్డది. మన అర్జునుడు తదా ఇంకప్పుడు ప్రీతిమాన్ ఎంతో సంతోషించి తచ్చాపి దాన్ని ప్రతిజగ్రాహ పుచ్చుకున్నాడు. ఇక్కడ ఉమాపతి అన్నప్పుడు దానికి అర్థం చూద్దాము. ఉమా అంటే అవతీతి అని ఏది రక్షిస్తుందో, ఏది పాలిస్తుందో అది ఉమా. దానికి పతి అయి ఉన్నవాడు అని దానికి అర్థము. అంటే జ్ఞానానికి పతి అని అర్థము. శూలపాణిలాగానే ఇది గూడా. త్రియక్షం అంటే 3 కన్నులతో ఉన్నవాడు అంటే అక్షములు మనము దేహాలని చూసుకోవచ్చు. కరణాలు, త్రికరణాలని చూడొచ్చు. కాక కర్మోపాసన జ్ఞానాలని చూడొచ్చు. ఏ విధంగా చూసినా సరే అన్నీ ఎవరి అధీనంలో ఉన్నాయో ఆ మహాత్ముడు ఆ పాశుపతమన్న మహాస్త్రాన్ని మన అర్జునుడికి ఉపదేశం చేస్తే ఆ అర్జునుడి దగ్గరకొచ్చి నిలబడ్డది మన అస్త్రము. దాన్ని మన అర్జునుడు స్వీకరించాడు. తతః చచ్చాల పృథివీ స పర్వత వనద్రుమ స సాగర వనోద్దేశ సగ్రామ నగరాకరా. ఇంక పృథివి మొత్తము పర్వతాలతో, అడవులతో, చెట్లతో ఉన్నది. సాగరాలతో, రకరకాల అరణ్యాలతో నిండి ఉన్నది. గ్రామాలతో, నగరాలతో నిండి ఉన్నది మొత్తమంతా గూడా. ఆకరాలంటే మళ్ళీ గనులతో సహా ఇంకా అది ఇది అని లేదు. మొత్తం భూమంతా చచ్చాల కదిలిపోయింది.
పాశుపతాస్త్రాన్ని వదిలితే 3 లోకాలు అంటే స్థూల, సూక్ష్మ కారణాలు లేవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు లేవు. ఇంక ఏ లోకము లేదు. మొత్తం అంతా లయమైపోతుంది. కాబట్టి అవన్నీ వణికేయి పాపం. అదే సమయంలో శంఖదుందుభిఘోషాः చ భేరీణాం చ సహస్రశః తస్మిన్ ముహూర్తే సంప్రాప్తే నిర్ఘాతః చ మహాన్ అభూత్. అదే సమయంలో శంఖాలు, దుందువులు, మన పెద్ద పెద్ద డ్రమ్స్, భేరీలు వందల కొద్దీ, వేల కొద్దీ ఒకేసారి మోగాయి. ఇంకా పెద్ద పెద్ద పిడుగులు గూడా కురిశాయి. అథా అస్త్రం జాజ్వలత్ ఘోరం పాండవస్య అమితౌజసః మూర్తిమత్ విష్ఠితం పార్శ్వే దదృశుః దేవదానవాః. అథ ఇంకా ఆ అస్త్రము జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ భయంకరంగా అమిత ఓజస్సుతో ఉన్న అర్జునుడి దగ్గరొచ్చి నిలబడేసరికి రూపాన్ని తరించి మూర్తిమంతమై సాకారంగా ఆ విధంగా అర్జునుడి పార్శ్వే పక్కనే విష్ఠితం నిలబడి ఉంటే దేవతలు, దానవులు అందరూ చూస్తూ ఉన్నారు. దేవతలు జ్ఞానేంద్రియాలు, దానవులు కర్మేంద్రియాలు మొత్తం అన్నీ చూస్తూ ఉన్నాయి. ఇంక చేసేదేమి లేదు. ఒకవేళ ఈ సాధకుడు ఆ అస్త్రాన్ని వదిలితే ఇంకేది మిగిలేది లేదు. వదలకుండా ఉన్నంత వరకే ఇవన్నీ కదిలి కర్మలు చేస్తూ ఉండేది. ఇంక వైశంపాయనుల వారు మనకు చెప్తూ ఉన్నారు. తస్య సంపశ్యతః తు ఏవ పినాకీ వృషభధ్వజః జగామ అదర్శనం భానుః లోకస్యైవ అస్తమేయివ. తస్య మన అర్జునుడు సంపశ్యతః చూస్తూ ఉండగానే మన పినాకి, మన పినాకపాణి వృషభధ్వజుల వారు ఏదో సూర్యుడు లోకంలో అస్తమించినప్పుడు ఎట్లా కనపడకుండా అదృశ్యమవుతాడో అట్లానే అదర్శనం జగామ అదృశ్యమయ్యారు. ఇంక దాంతో కిరాతార్జునీయము అన్న ఘట్టం చాలా భాగం పూర్తయింది. ఇంక కొంచెం మిగిలి ఉన్నది. మన శంకర్ల వారు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.